సుధా మొన్నే ఇద్దరు లైక్ మైండెడ్ అమ్మాయిలు. ఇద్దరు ఒకేలా ఆలోచించే మనుషులు. వాళ్ళకి జీవితం అంటే కేవలం సెటిల్ అవడం మాత్రమే కాదు, మన వల్ల వేరే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎదగాలి అనుకునేటువంటి ఆలోచన ఉన్న మనుషులు. సుధా ప్రతి పనిని ప్లాన్ చేసి మరి ముందు చూపుతో ముందుకు తీసుకువెళ్లే వ్యక్తి. ఉన్ని మాత్రం కొత్త ఆలోచనలు తెచ్చి వాటిని ప్రజల ముందుకు ఏ విధంగా తీసుకుని వెళ్తే ప్రమోట్ అవుతుందో బాగా తెలిసినటువంటి క్రియేటివ్ మైండ్ సెట్. ఒకళ్ళ దగ్గర ఐడియా ఉంటే ఒకళ్ళ దగ్గర విజన్ ఉంది. ఒకరోజు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఒక విషయం వాళ్ళని బలంగా తాకింది. తమ చుట్టూ ఎంతో మంది మహిళలు అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నా అది ఇంటి గోడల మధ్య ఆగిపోతుంది. వాళ్ళ టాలెంట్ ఎవరికీ తెలియదు, వాళ్ళ ప్రోడక్ట్ ఎవరు కొనరు, అండ్ వాళ్ళ టాలెంట్ కి విలువ కూడా లేదు. అది అర్థం చేసుకున్న సుధా, మనం బిజినెస్ చెయ్యాలి అనంటే వాళ్ళ జీవితాలు ఖచ్చితంగా మార్చేలా ఉండాలి. ఈ ఒక్క ఆలోచనతో మున్ని కళ్ళలో చిన్న స్పార్క్ వచ్చింది. ఆ ఐడియానే ఒక పెద్ద అవకాశంగా మున్నికి కనిపించింది. అంటే మనం వాళ్ళ టాలెంట్ ని మార్కెట్ కి పరిచయం చేద్దాం అని చెప్పింది. అలా సోల్ క్రాఫ్ట్ పుట్టుకొచ్చింది. ఈ ఐడియా కేవలం ఒక బిజినెస్ మాత్రమే కాదు, ఇది ఒక ప్లాట్ఫామ్. చిన్న చిన్న గ్రామాల నుంచి పట్టణాల వరకు టాలెంటెడ్ మహిళల దగ్గర నుంచి హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ తీసుకుని వాటికి మంచి బ్రాండింగ్, ప్యాకేజింగ్ చేసి సోషల్ మీడియా ద్వారా అమ్మడం ప్రారంభించారు. ప్రతి ప్రోడక్ట్ వెనుక ఉన్న వ్యక్తిగతను చెప్పడం మొదలు పెట్టారు. కానీ ఫస్ట్ స్టెప్ అంత సులువుగా పడలేదు. రోజులు గడిచిన ఆర్డర్స్ రావట్లేదు, ఉన్న డబ్బు కాస్త కరిగిపోతుంది. ఇంట్లో వాళ్ళు కూడా ఇదంతా వదిలేసి సేఫ్ గా ఒక జాబ్ చూసుకో అని అంటం మొదలు పెట్టారు. ఒత్తిడి కూడా చేశారు. ఇది విన్న మున్నీకి కన్నీళ్ళాగలేదు. మన కలలన్నీ ఇక్కడే ఆగిపోతాయా అని సుధాని అడిగింది. అప్పుడు సుధా కాసేపు నిశ్శబ్దంగా ఉండి, మనం ఆగిపోతే వాళ్ళ కథలు ఆగిపోతాయి, వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా ఆగిపోతాయి. కాబట్టి మనం ఇంకా మనసు పెట్టి బలంగా పనిచేద్దాం అని చెప్పింది. ఆ ఒక్క మాట మున్నికి మళ్లీ బలం ఇచ్చింది. కొన్ని రోజులకు మున్ని ఒక చిన్న వీడియో చేసింది. ఈసారి ఆ వీడియోలో ఒక క్రోచెడ్ హ్యాండీక్రాఫ్టెడ్ బ్యాగ్ ని చూపించింది. అదే చేత్తో నేసినటువంటి ఒక అందమైన బ్యాగ్. ఆ బ్యాగ్ వెనుక ఉన్న అమ్మ కథను కూడా క్యాప్చర్ చేసి చూపించింది. ఇదొక సింపుల్ ప్రోడక్ట్ మాత్రమే కాదు, ఈ బ్యాగ్ ప్రతి మూడిలో ఆమె ఓపికంది. ప్రతి డిజైన్ లో ఒక ఆశ కూడా ఉంది. కానీ ఇంత కష్టపడ్డా దీనికి సరైన ధర ఇచ్చేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరని చెప్పింది. అంతేకాదు, వీడియో చివరిలో మున్ని ఈ విధంగా చెప్పింది, మీరు దీన్ని కొనడం అంటే ఒక బ్యాగ్ కొనడం కాదు, ఒక మహిళ తనపై నమ్మకం పెంచుకోవడానికి సహాయం చేయడం అని చెప్పింది. ఆ ఎమోషన్, ఆ నిజం ప్రజల హృదయాలను తాకింది. ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఆర్డర్స్ కూడా ఆ బ్యాగ్ కోసం వరుసగా రావటం మొదలుపెట్టాయి. అంతే, ఆ ఒక్క దెబ్బతో వెనక్కి తిరిగి చూసుకునేటువంటి అవసరం కూడా రాలేదు. సోల్ క్రాఫ్ట్ పేరు నెమ్మదిగా ఒక బ్రాండ్ గా మారింది. అదే సమయంలో అక్కడి నుంచి స్కేలింగ్ ఎలా చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడే వాళ్ళ బిజినెస్ లోకి ఒక డిజిటల్ స్కేలింగ్ ఎక్స్పర్ట్ ఎంటర్ అయ్యాడు. అతని పేరే నాగ్. అతను వాళ్ళ పీజీ క్లాస్మేట్ కూడా. అతను వాళ్ళ బిజినెస్ అంతా చూసిన తర్వాత, అబ్జర్వ్ చేసిన తర్వాత, వీళ్ళు బిజినెస్ బిల్డ్ చేయట్లేదు, మూవ్మెంట్ బిల్డ్ చేస్తున్నారు అని అర్థం చేసుకున్నాడు. అప్పుడే నాగ్ వాళ్ళకి వెంటనే టెక్నాలజీ సపోర్ట్ అండ్ బిజినెస్ స్ట్రాటజీని ఇచ్చాడు. వెబ్సైట్, యాప్, పాన్ ఇండియా డెలివరీ అన్ని ప్లాన్ చేసి ఇచ్చాడు. ఆ ఒక్క ప్లాన్ తో బిజినెస్ ఐడియా అంతా పాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళిపోయింది. సోల్ క్రాఫ్ట్ వేలాది మంది మహిళలకు ఆదాయం ఇచ్చే ఒక పెద్ద ప్లాట్ఫామ్ గా మారిపోయింది. ఈ ఎంటైర్ స్టోరీ మనకేం సూచిస్తోంది అనంటే, మనకున్న ఐడియాస్ నిజం కావాలంటే ఐడియాస్ ఇచ్చేవాళ్ళు ఉంటే సరిపోదు, వాళ్ళని నమ్మేవాళ్ళు, నిలబెట్టేవాళ్ళు కూడా కావాలి. అలాంటి ఐడియా వెనక నిలబడేటువంటి ఫ్రెండ్షిప్ కూడా బలంగా ఉండాలి. అప్పుడే ఒక చిన్న ఐడియా పెద్ద విజన్ అవుతుంది. ఆ విజన్ ఒక పెద్ద బిజినెస్ సిస్టమ్ గా కూడా మారుతుంది. అలాంటి ఫ్రెండ్స్ మీలో ఉన్నారా? ఉంటే వారి గురించి కింద కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి.